సమగ్రత అభియాన్లో భాగంగా ఎంపికైన నర్వ మండలం రూపురేఖలు మార్చాలని కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ కలెక్టర్ను ఆదేశించారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించి అన్ని విధాలా అభివృద్ధి చేయాలని కేంద్రం అందుకు పూర్తిగా సహకరిస్తుందని బండి సంజయ్ తెలిపారు. ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే వాకాటి శ్రీహరితో కలిసి రాయకోడ్ గ్రామంలో పర్యటించారు. మొదటగా గ్రామంలోని అంగన్వాడీ సెంటర్ను సందర్శించి చిన్నారులతో ముచ్చటించారు. పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారం వివరాల్లో అడిగి తెలుసుకున్నారు. దేశవ్యాప్తంగా 500 మండలాల్లో బ్లాకులను హైప్లేస్లో కేంద్రం గుర్తించిందని చెప్పారు. ఈ మండలాల్లో కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం పర్యటిస్తున్నట్లు తెలిపారు కేంద్ర మంత్రి. పాఠశాలలకు, హెల్త్ సెంటర్లకు, అంగన్వాడీ భవనాలకి గ్రామాల్లో ప్రత్యేకమైన నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయని స్పష్టం చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని యాదగిరిలో రేపు ఉదయం రాయచూరు, రేపు మధ్యాహ్నం గద్వాల వీటిలో పర్యటించి ఇక్కడ సమస్యలు తెలుసుకోవడం, దీన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదించడం, ఇది నీతి ఆయోగ్ ద్వారా చేయబడుతున్న కార్యక్రమం. నీతి ఆయోగ్ ద్వారా అనేక నిధులు వస్తున్నాయి. కనుక మీరు చూసి ప్రతి దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం స్కూల్స్ గానీ, మధ్యాహ్న భోజన పథకాన్ని గానీ, పౌష్టికారం గానీ, ఇలా గర్భిణీ స్త్రీలకు గానీ, పుట్టిన పిల్లలకు కూడా పౌష్టికారం పిల్లలకు గానీ, హెల్త్ సెంటర్స్ గానీ, గ్రామీణ సడక్ కింద రోడ్లు గానీ, అంగన్వాడీ భవనాలు గానీ, ఇట్లా అన్ని రకాల కేంద్ర ప్రభుత్వ నిధులు ఇక్కడ సాకారం అవుతున్నాయా లేవా, ఇక్కడ ఉపయోగపడుతున్నాయా లేవా, దాని వరకు సమస్యలు ఏంది, ఇంకా ఏం చేద్దామని చెప్పి క్షేత్రస్థాయిలో సూచనలు సలహాలు తీసుకోవడానికి సమీక్ష చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. అంటే మీరు చూసారు చాలా ప్రాంతాలు ఇప్పుడు అంగన్వాడీ సెంటర్ చూస్తే మనం హెల్త్ సెంటర్ స్కూల్ కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళ సమస్యలు చెప్పి జరుగుతున్న